ఓం నమో వెంకటేశాయ. విహెచ్ఎస్ మీడియా మీ భవిష్యత్తును మార్చే యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. విహెచ్ఎస్ మీడియా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మన వీడియోలో ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడానికి కారణం ఏమిటి, ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎలాంటి కంటెంట్ తో మీ ముందుకు రాబోతున్నాము అనే విషయం గురించి చాలా స్పష్టంగా క్లుప్తంగా చర్చించబోతున్నాం. విహెచ్ఎస్ మీడియా ముఖ్య ఉద్దేశం ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన సామాన్యుడు ఈనాటి పోటీ ప్రపంచంలో తన ఆశయాలను, జీవిత లక్ష్యాలను ఎలా ముందుకు తీసుకువెళ్ళాలి అనే దాని గురించి. మన ఛానల్ ద్వారా రానున్న రోజులలో యువతకు ఉపయోగపడే ఎన్నో ప్రేరణాత్మకమైన కథలతో ఇప్పుడు మీకు ఉన్న సమస్యలకు ఎలా పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టాలి అనే దాని గురించి, మీకు ప్రస్తుతం ఉన్న ఆర్థిక సమస్యల గురించి, నిరుద్యోగ సమస్యలు, ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ముఖ్య పరిణామాల గురించి, రాష్ట్ర మరియు దేశ ప్రగతి గురించి, జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రతిరోజు వీడియోలను అందించబోతున్నాం. కాబట్టి మా వీడియోలను లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంద్రకీలాద్రి పేరెలా వచ్చింది? విజయవాడ కనకదుర్గ ఆలయ చరిత్ర మీకోసం. అమ్మలగన్న అమ్మ, మమ్ము కన్న తల్లి, మా తల్లి దుర్గమ్మ అని తెలుగు ప్రజలంతా నోరారా పిలుచుకునే కనకదుర్గమ్మ ఆలయాన్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు కట్టారు? అమ్మవారు వెలిసిన కొండకు ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చిందనే ఆసక్తికరమైన విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. కనకదుర్గమ్మ దేవస్థానం ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ నగరంలో కృష్ణా నది ఒడ్డున ఇంద్రకీలాద్రి పర్వతం మీద ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రెండో పెద్ద దేవాలయం. అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా వెలిశారు. విజయవాడ పేరు చెప్పగానే కనకదుర్గ ఆలయం గుర్తుకు వస్తుంది. వ్యాస మహర్షి రచించిన శ్రీదేవి భాగవతంలో వివరించిన ప్రకారం దుర్గామాతను మహిషాసుర మర్దిని అని కూడా అంటారు. మహిషాసురుడు అనే రాక్షసుడిని వధించినందునే అమ్మవారికి ఆ పేరు వచ్చిందని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఇంద్రకీలాద్రి అనే పేరు ఎలా వచ్చింది? దేవి భాగవతం ప్రకారం విజయవాడ కనకదుర్గమ్మ ఆలయాన్ని అర్జునుడు నిర్మించినట్లు తెలుస్తోంది. పాండవుల్లోని అర్జునుడు ఇంద్రకీలాద్రి దగ్గర తపస్సు చేసి పరమేశ్వరుని నుంచి పశుపతాస్త్రాన్ని పొందుతాడు. తాను చేసే యుద్ధంలో విజయం దక్కాలని పరమేశ్వరుడిని కోరతాడు. అందుకే ఈ ఊరికి విజయవాడగా పేరొచ్చింది. దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయాల్లో ఒకటైన దుర్గా మల్లేశ్వర దేవాలయాన్ని 8వ శతాబ్దంలో నిర్మించినట్లు కొన్ని ఆధారాలున్నాయి. అయితే ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించి మరికొన్ని కథలు కూడా ప్రచారంలో ఉన్నాయి. పెంకిగుర్రంతో బయలుదేరిన రాకుమారుడు పూర్వం విజయవాటికపురిని పరిపాలించే మాధవవర్మ తన రాజ్యంలో ధర్మం 4 పాదాల నడిచేటట్లుగా ప్రజారంజకంగా పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలు ఆయన చల్లని నీడలో సుఖ సంతోషాలతో ఉండేవారు. ఒకరోజు రాజకుమారుడు పెంకిగుర్రంతో కూడిన రథంతో బయలుదేరాడు. అయితే దాన్ని అదుపు చేయడం అంత సులభం కాదు. అది చాలా పొగరబోతు. దీంతో రాజభటులు వీధుల్లో హెచ్చరికలు చేస్తూ పరుగులు తీశారు. దురదృష్టవశాత్తు రాజకుమారుని రథచక్రాలు కిందపడి ప్రమాదవశాత్తు ఓ బాలుడు మరణిస్తాడు. కుమారునికి మరణదండన విధించిన రాజు బాలుని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరై తమకు న్యాయం చెయ్యాలని రాజును ఆశ్రయిస్తారు. అప్పుడు జరిగిన ప్రమాదానికి తన కుమారుడే కారణమని గ్రహించి మాధవవర్మ వారికి పుత్రశోకం కలిగించిన తన కుమారుడికి మరణదండన విధిస్తారు. అంతటా రాజు యొక్క ధర్మనీతి మెచ్చిన అమ్మవారు ఆ బాలుని బతికించడమే కాకుండా విజయవాటిక పురమునందు కొన్ని గడియల పాటు కనక వర్షాన్ని కురిపిస్తుంది. ఆనాటి నుంచి విజయవాడలోని అమ్మవారిని కనకదుర్గాదేవిగా పూజించడం మొదలుపెట్టారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారికి స్వర్ణ కవచ అలంకారం కూడా చేస్తారు. ఇప్పుడు ఇంద్రకీలాద్రి పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. కృతయుగానికి పూర్వం కీలుడు అనే యక్షుడు అమ్మవారిని గురించి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకొని ఆమెను తన హృదయ స్థానంలో నిలిచి ఉండమని కోరాడు. అమ్మవారు కీలుని పర్వతంగా నిలబడమని, తాను కృతయుగంలో రాక్షస సంహారం చేసిన తరువాత ఆ పర్వతం మీద నిలిచి ఉంటానని మాటిచ్చింది. కీలుడు కీలాద్రిగా మారి అమ్మవారి కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇచ్చిన మాట ప్రకారం అసుర సంహారం చేసి అమ్మవారు మహిషాసుర మర్దిని రూపంలో ఇంద్రకీలాద్రిపై వెలిసినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అమ్మవారిని సేవించుకోవడానికి
ఇంద్రాది దేవతలు ఇక్కడకు తరచూ రావడం వల్ల కీలాద్రి ఇంద్రకీలాద్రిగా మారింది. ఆనాటి నుంచి ఆ పర్వతానికి ఇంద్రకీలాద్రి అనే పేరు వచ్చింది. ఆలయంలో అమ్మవారి విగ్రహం సుమారు 4 అడుగుల ఎత్తు ఉంటుంది. మిరిమిట్లు గొలిపే ఆభరణాలు, పూలతో అలంకరించబడి ఉంటుంది. అమ్మవారి మూర్తికి 8 చేతులు ఉన్నాయి. ఒక్కో చేతిలో ఒక్కో ఆయుధం ఉంటుంది. అమ్మవారు త్రిశూలంతో మహిషాసురుని గుండెల్లో పొడుస్తున్న భంగిమలో ఉంటుంది. ఈ ఆలయంలో వెలిసిన మహిషాసుర మర్దిని తల్లి కనకవర్ణంతో వెలుగుతున్న కారణంగా కనకదుర్గ అయ్యింది. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం కృష్ణా నది ఒడ్డునే ఉన్న ఇంద్రకీలాద్రి పర్వతం పైన ఉంది. ఇక్కడ దుర్గాదేవి స్వయంభువుగా వెలిసిందని క్షేత్ర పురాణం ద్వారా తెలుస్తోంది. ఆది శంకరాచార్యులు వారు తమ పర్యటనల్లో ఈ అమ్మవారిని దర్శించి ఇక్కడ శ్రీచక్ర ప్రతిష్ఠ చేశారని ప్రతీతి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షల మంది ఈ దేవాలయానికి వచ్చి దర్శనం చేసుకుంటారు. విజయవాడ కనకదుర్గాదేవి అమ్మవారికి ప్రతి సంవత్సరం దసరా పండుగల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుపుతారు. ఈ ఉత్సవాలలో అమ్మవారు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శనం ఇస్తారు. ఈ నవరాత్రుల్లో వచ్చే సప్తమి తిథి మూల నక్షత్రం రోజున అమ్మవారి జన్మ నక్షత్రం సందర్భంగా అమ్మవారికి విశేషంగా సరస్వతీదేవి అలంకరణ చేస్తారు. ఆ రోజున వేలాది మంది భక్తులు, విద్యార్థులు తరలి వస్తారు. అంతేకాదు ఆ రోజున అమ్మవారి సన్నిధిలో సామూహిక అక్షరాభ్యాసాలు కూడా జరుగుతాయి. దుర్గాష్టమి, మహర్నవమి రోజుల్లో అమ్మవారికి విశేష పూజలు, కుంకుమార్చనలు జరుగుతాయి. ఇక చివరి రోజైన విజయదశమి రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవి అవతారంలో భక్తులను అలరిస్తారు. అదే రోజు సాయంత్రం కృష్ణా నదిలో తెప్పోత్సవం జరుగుతుంది. ఇంద్రకీలాద్రిపై జరిగే కనకదుర్గమ్మ శరన్నవరాత్రి ఉత్సవాలను తిలకించేందుకు భారతదేశం నలుమూలల నుంచి ప్రజలు తండోపతండాలుగా వస్తారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కనకదుర్గమ్మ వారి భక్తులు భవానీ దీక్ష పేరుతో మండలం పాటు దీక్ష వహించి అమ్మవారి సన్నిధిలో దీక్షలను విరమిస్తారు. కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన భక్తులు కృష్ణా నదిలో పుణ్యస్నానాలు ఆచరించి ఆ తల్లిని దర్శించి తమ పిల్లా పాపలను చల్లగా కాపాడు తల్లి అని వేడుకుంటారు. ఆ తల్లి కూడా అందరికీ చిరునవ్వుతో దర్శనమిచ్చి వరాలను ప్రసాదిస్తుంది. మరో కథనం ప్రకారం ఈశ్వరుడు ఇక్కడ మల్ల యుద్ధం చేశాడు. అందుకే మల్లికార్జునుడిగా పిలువబడుతున్నారు. జగద్గురు ఆదిశంకరాచార్యులు జ్యోతిర్లింగం అదృశ్యం అవటాన్ని గమనించి అమ్మవారి ఆలయ ఉత్తర భాగాన మల్లికార్జునుడి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. దక్షిణ భాగంలో ఉండే అమ్మవారికి దసరా నవరాత్రుల వేళ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈ పవిత్రమైన రోజుల్లో అమ్మవారిని దర్శించుకుంటే సకల పాపాల నుండి విముక్తి లభిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా VHS మీడియాని సబ్స్క్రైబ్ చేయండి.